నమస్తే అండి. ఈరోజు రాజమహేంద్రవరం విజ్ఞాన కేంద్రం అని చెప్పేసి ఒక సైన్స్ సెంటర్ యొక్క ప్రారంభోత్సవానికి అయితే రావడం జరిగిందండి. ఇంకెక్కడ జనం చూస్తే మామూలుగా లేరనుకోండి, ఇంతమంది ఉన్నారు ఏంటి అనుకుంటున్నారా? మరి వచ్చింది ఎవరు అనుకుంటున్నారు? మన డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడికి రావడం జరిగిందండి. ఇంకా అన్నయ్య ఫ్యాన్స్ కోసం మన అందరికీ తెలిసిన విషయమే కదండి. ఇంక ఈ సైన్స్ సెంటర్ ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ గారు అయితే బొమ్మూరు అయితే రావడం జరిగిందండి. ఇక్కడ పిఎస్పీకే ఫ్యాన్స్ అయితే మామూలు అడవాడు చేయట్లేదు. అయితే అన్నయ్య బయటికి రాలేదు కారులోంచి. ఎలానో వచ్చాం కదని సైన్స్ సెంటర్ లోపలికి వెళ్తానండి. అక్కడ చాలా మంది సైంటిస్టుల యొక్క విగ్రహాలు అయితే కనిపించినాయి ఫస్ట్. ఈ సైన్స్ సెంటర్ యొక్క వాతావరణం చూస్తే చాలా ప్లీజెంట్గా చాలా కూల్గా అయితే ఉందండి. ఈ సైన్స్ సెంటర్ లోపల అయితే మన మైండ్ మెస్మరైజ్ అయ్యేలా ఈ సర్కిల్స్ అయితే రొటేట్ అవుతున్నాయి. పక్కనైతే వినోద విజ్ఞానం అని చెప్పేసి ఒక బ్లాక్ ఉందండి. ఆ బ్లాక్లో లోపలికి వెళ్ళామండి. ఇక్కడైతే సైన్స్కి సంబంధించినటువంటి ఎన్నో ఆవిష్కరణలు అయితే ఇక్కడ ఉన్నాయండి. లోపల సైన్స్కి మన టెక్నాలజీని జోడించి ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు అయితే మన ఆశ్చర్యపరిచేలా ఈ లోపల ఉన్నాయండి. నిజంగా మనం ఫిజికల్ సైన్స్ని అలాగే కెమికల్ సైన్స్ని ఇన్ని విధాలుగా ఉపయోగించవచ్చా అనే విధంగా ఇక్కడైతే ఒక్కొక్కటి మన అయితే చాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయండి. ఇది ఖచ్చితంగా టెక్నికల్గా చదివేటువంటి స్టూడెంట్స్కి అయితే చాలా ఉపయోగపడుతుందండి. ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు మనకు ఎలా ఉపయోగపడుతుందో నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తానండి. అలాగే నీటి చింత అని చెప్పేసి ఒక బ్లాక్ ఉందండి. ఆ బ్లాక్లోకి వెళ్ళాము. చాలా ప్రాంతాల్లో నీరు దొరక్క చాలా సతమతమైపోతుంటారు. అసలు మనకు నీరు ఎలా వస్తుంది, అలాగే ఏ నీటిని ఎలా ఏ విధంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా కనిపిస్తాయండి. ఇలాంటి విషయాల కోసం మన ఛానల్ ఫాలో చేయండి. గణేష్ ఫ్రమ్ గోదావరి జిల్లా.